హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూణే యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజైతే బీరకాయ కూర అంటే అందరు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో రోజు ఒక వీడియో పెడుతున్నానండి, కుకింగ్ వీడియోస్. బాగా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కేజీ బీరకాయలను తొక్క తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా బీరకాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటోలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మన ఛానల్లో రోజు ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్నాక్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన చిక్కటి పాలను, 1 గ్లాస్ పాలను ఇందులోకి వేసుకోండి. పాలు అనేది చిక్కగా ఉంటే కూర ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. ఇలా పాలను పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సరిపోకుంటే మరికొద్దిగా వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని 1 నిమిషం దీన్ని ఉడికించుకోండి. 1 నిమిషం కంటే ఎక్కువ అవసరం లేదు. 1 నిమిషం తర్వాత ఇలా మూత తీసి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకున్నారంటే మన బీరకాయ కర్రీ రెడీ. అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది. మరి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.